శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శేఖర్ గారు నమస్తే. నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం అనూహ్యంగా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా విజయ్ రావటం జరిగింది, గెలుపొందటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని మరొకసారి గట్టిగా ప్రజలు తీర్పిచ్చారా అనేది డౌట్ నాకు. ఎందుకంటే ఎన్నికల ముందే ఆవిడ సంగీత గారు డివోర్స్ ఫైల్ చేయటం, రకరకాలుగా రాసుకురావటం, అక్రమ సంబంధాలు ఉన్నాయి అని ఆవిడ దాంట్లోనే పిటిషన్లోనే రాయటం, ఇంత క్లియర్ కట్గా ఆవిడ చెప్పినప్పటికీ ఇక్కడ ఆయన విజయం మరి ఆపలేకపోయారు. అది ఒక రకంగా ఈయనకు ప్లస్ అయింది అనుకోవాలా? అసలు మీ విశ్లేషణ ఏంటి? జనరల్గా తెలుగు తమిళ ప్రజల నాడు ఎలా ఉంటుందంటే, ఈసారి ఒకటి గెలిచాడంటే అవతల నెక్స్ట్ టైంలో ఖచ్చితంగా అవతల వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ఈ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లో అండ్ అలాగే తమిళనాడు పాలిటిక్స్ కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ప్రపంచంలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎక్కడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత కొంత ఉంటుంది బై డిఫాల్ట్. అసంతృప్తి ప్రతి ఒక్కడికి కూడా అన్నీ ఉండవు కాబట్టి ఆ అసంతృప్తి అనేది ఉంటుంది, ఆశ కూడా ఉంటుంది అసంతృప్తితో పాటు. ఏమో ఇన్నాళ్ళు వీడు చేయలేదు కదా, వీడు వస్తే బాగా చేస్తాడేమో అనేది జనరల్గా ఉండేది. ఇకపోతే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు డబ్బు గట్టిగా పనిచేస్తారు. రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు బాగా ఖర్చు పెడతారు, ఇది ఓపెన్ సీక్రెట్. ఇక్కడైనా అక్కడైనా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా సరే మీరు గమనిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళే జనరల్గా మున్సిపల్ ఎలక్షన్స్లో గెలుస్తుంటారు. ఎందుకంటే డబ్బు, పవరు అన్నీ కూడా వాళ్ళవే ఉంటాయి కాబట్టి గెలుస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే, మనం చెప్పేది ఇటువంటివి జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళ మీద బురద జల్లడానికి జనరల్గా స్కాములు, గేములు బయట తీసుకొస్తారు. దీంతో పర్సనల్ లైఫ్ని తీసుకొస్తున్నారు ఈ మధ్య. మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే, జగన్ గారు ముగ్గురు భార్యలు అంటూ నా ఎలక్షన్ టైం అంతా కూడా అదే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన మీద చెప్పడానికి స్కామ్లు ఏం లేవు, ఆయన ఫ్రెష్ కదా ఎలక్షన్స్కి. సో కాబట్టి ఆయన మీద ఉన్న ఏకైక నెగిటివిటీ ఏదైనా దాన్ని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేశారు. బట్ నోబడీ కేర్డ్. ముగ్గురు ఉంటే ఏంటి, 30 మంది ఉంటే దిట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఆయన మమ్మల్ని బాగా చూసుకుంటాడా లేదా అనేదే మాకు కావాలి అనే కోణంలోనే జనాలు ఓటేశారు. 21 చోట్ల కూడా బంపర్ మెజారిటీతో ఆయన గెలిపించారు. టు బీ ఓపెన్గా చెప్పాలంటే, ఇక్కడ ఆయనకి అగెనిస్ట్గా పనిచేసింది ఏంటంటే, ఆయన లాస్ట్ మూమెంట్లో భూ సంస్కరణలు ఏవో తీసుకొచ్చిన దాంట్లో చాలా భయపడ్డారు కూడా జనాలు. అమ్మో మన భూములు పోతాయి అనేది చాలా పెద్ద నెగిటివ్గా. సరే, బట్ స్టిల్ ఇక్కడ మన మెయిన్ పాయింట్, ఫోకస్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే, పెళ్ళిళ్ళు కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, ఇవి దే డోంట్ మైండ్, దే డోంట్ కేర్ జనాలు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలన్నా కూడా వాళ్ళపైన కేసులు ఉండకూడదు, లేకపోతే కొన్ని వాళ్ళకంటూ కొన్ని ఇవి ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకి ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నా కూడా, కేసులు ఉన్నా కూడా, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ వీళ్ళు కొన్ని స్కామ్స్ లో ఇరుక్కొని ఉన్నా కూడా, జైలు శిక్ష అనుభవించినా కూడా, ఇవన్నీ ఇంకా వర్తిస్తే ఎలా? పాయింట్ ఏంటంటే, కన్విక్షన్ వేరు, రిమాండ్ వేరు, ఎఫ్ఐఆర్ వేరు. ఇప్పుడు ఎస్పెషల్లీ మీ ప్రభుత్వ ఉద్యోగులకి విషయానికి వస్తే వాళ్ళకి ఇటువంటివి ఉండకూడదు, ఇటువంటి కేసులు కన్విక్షన్లు ఉండకూడదు. కేసులు ఎఫ్ఐఆర్లు జనరల్గా ఉన్నా కూడా పెద్ద కన్విక్షన్ ఉండకూడదు. కన్విక్షన్ అంటే ఏంటి? గవర్నమెంట్ కోర్టు తీర్పు ఇవ్వడం. బట్ కేసు పెట్టినప్పుడు కొన్నిసార్లు వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, రిమాండ్లో పెడతారు. ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. అలా ఆ రిమాండ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకవేళ బెయిల్ అది నడుస్తున్నప్పుడు దట్ డజంట్ ఎఫెక్ట్. కన్విక్షన్ ఉంటే మాత్రం గ్యారంటీగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయంలో ఇది ఇంకా చిన్నగా ఎందుకు చూడాల్సి వస్తుందంటే, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళ మీద వాళ్ళకి శత్రువులు తక్కువ ఉంటారు, వాళ్ళని బురద జల్లాల్సిన అవసరం ఎవరికి లేదు. రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఉన్నదాన్ని లేని దాన్ని చూపించి వాళ్ళకి భూతద్దంలో చూపిస్తారు. సరే, వాడు ఒక 10 కోట్లు తింటే వాడు 1,00,000 కోట్లు తిన్నాడని చెప్తారు. ఈ రకంగా వాళ్ళ మీద బురద జల్లేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ థింక్, ఎస్పెషల్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ డజంట్ మ్యాటర్. మీకు అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో ఆర్ఓ శ్రీధర్ అని ఒక ఎమ్మెల్యే, ఆయన మీద ఒక ఆవిడ ఏదో సంబంధం పెట్టుకున్నాడు నాతో, అది ఇది అని చెప్పి. ఇక్కడ మీరు ఈయనేంటి పొలిటికల్ అంటే ఎమ్మెల్యే, ఈవిడేంటి గవర్నమెంట్ సర్వెంట్. ఈవిడ జాబ్ ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఈవిడికి పెళ్ళయ్యి ఓపెన్గా ఈవిడే వచ్చి చెప్పింది, నేను వేరే ఇతనితో సంబంధంలో ఉన్నాను. సో దిస్ ఈజ్ మిస్కాండక్ట్. ఖచ్చితంగా ఈవిడికి ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ తీర్పు రావాల్సిన పని లేదు, ఎందుకంటే ఈవిడ ఒప్పుకుంది కాబట్టి. ఓకే. సో మిస్కండక్ట్ కింద ఈయన తీసేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈయన పొలిటికల్, సో ఈయన మీద బురద జల్లే కార్యక్రమం ఈయన ఎక్కడ ఒప్పుకోలేదు. ఈయన మీద బురద జల్లే కార్యక్రమాలు జనరల్గానే జరుగుతుంటే పొలిటికల్ లీడర్ కాబట్టి, సో ఆ కోణంలో ఆయన కొంత సేఫ్. అని ఇంకోటి ఏంటంటే ఆయన పెళ్లి కూడా కాదు, ఇది అక్రమ సంబంధం కూడా కాదు. ఇక విజయ్ విషయానికి వస్తే, విజయ్ కన్నా ముందు ఆయన ప్రీడిసెసర్ సినిమా చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మరి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంటే, ఎంజీఆర్ని అయితే దేవుళ్ళ చూస్తారు అక్కడ. దేవుడు అంటే దేవుడు, మీరు నమ్మరు. ఇప్పటికీ ఎంజీఆర్ ఫోటో చాలా ఇళ్లలో ఉంటుంది. ఇక పూర్ ఫ్యామిలీస్ ఇళ్లలో అయితే నాట్ జస్ట్ తమిళనాడు దాటి చిత్తూరు, కాళహస్తి ఈ ఏరియాల్లో కూడా ఆయన దేవుడిగా కొలిచే తమిళియన్స్ ఇప్పటికీ ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు. అంత తమిళియన్స్కి ఆ విశ్వాసం చాలా గట్టిగా ఉంటుందన్న. వాళ్ళ భాష మీద, వాళ్ళ నాయకుల మీద వాళ్ళు నమ్మితే అంత గట్టిగా పెడతారు. మీరు గమనిస్తే అదే 3 పెళ్ళిళ్ళతో పాటు జయలలితతో ఆయనకున్న అనుబంధం చాలామందికి తెలిసిందే. అది అంటే 3 పెళ్ళిళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేకపోతే ఎక్స్ట్రా అఫైర్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రజలు డింట్ కేర్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎవరితో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారనుకున్నారో ఆవిడని తీసుకొచ్చి సీఎం చేశారు కదా. ఒక్కసారి కాదు, అన్నిసార్లు సీఎం చేశాడు. కాళ్ళు మొక్కుతారు అమ్మ అమ్మ అని చెప్పి ఈ రోజుకి కూడా. అవును. సో ఏంటి ఇక్కడ మేబీ విజయ్ విషయంలో కూడా ఈవిడ అదే టైప్లో నేను సీఎం అవుతానని ఒకసారి సరదాగా అందో లేకపోతే త్రిష గారు అన్నారు. నాకు ఇదే ఎనాలజీ, ఎంజీఆర్ గారు ఇలాగే పెళ్ళి ఎఫ్ఐఆర్ ఆవిడ తర్వాత సీఎం అవడం, మేబీ ఈవిడ కళ కూడా నిజం అవుతుందేమో. ఎందుకంటే తమిళ ప్రజలకి దే డోంట్ కేర్. సో ఆ రకంగా ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరైతే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ బురద జల్లి ఆయన ఆపచ్చు అనుకున్నారో ఇది వర్కౌట్ అవ్వదని ఎప్పటికైనా సరే రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఇది పెద్ద పాఠం. రేపు అలా చేయడం వల్ల వీళ్ళే బ్యాడ్ అవుతున్నారు అనే విషయం కూడా తెలుసుకోవాలి. వాడి పర్సనల్ లైఫ్ వాడిది 3, 30, 40 దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇక్కడ తమిళ ప్రజల్ని మాత్రం నిజంగా మనం అభినందించాలి. ఎంత మంచి నాయకుడిని ఎన్నుకున్నారు అనే దాని గురించి నేను మాట్లాడలే. ఆయన మంచి నాయకత్వం అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది, మంచిగా చెడు అనేది. కాకపోతే డబ్బుకి ప్రలోభపడల. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోతే అక్కడ తండోపతండాలుగా జనాలు వచ్చారు. ఓకే. ఆయన ఖచ్చితంగా గెలిచిపోతాడు అనుకున్నారు అందరూ కూడా. ఫస్ట్ టైం ఈ వచ్చిన జనాలందరూ కూడా ఓట్ల రూపంలో కన్వర్ట్ అవ్వాల. ఎక్కడ పోయారా అంటే డబ్బులు మింగేసినాయి ఓట్లు. డబ్బు బలంలో వీళ్ళ అభిమానం కొట్టుకుపోయింది, దాంట్లో డౌట్ లేదు. సో పవన్ కళ్యాణ్ గారు నేను నిజమైన రాజకీయం చేస్తాను, నిజాయితీ రాజకీయాలు చేస్తాను అని చెప్పి జనాలు నమ్మారు. కానీ జనాలు కొంతవరకే, ప్రతిదానికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంది అంటారు కదా, అలా చాలామంది డబ్బుకి లొంగిపోయడం వల్ల ఆయన ఫస్ట్ టైం అలా ఆగిపోయినా. బట్ నెక్స్ట్ టైం ఆయన తెలివిగా నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తర్వాత యూనో బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీతోటి వెళ్ళడం అనేది కరెక్ట్ అనుకున్నారు. ఫైనల్గా బంపర్ టు బంపర్ మెజార్టీ కొట్టారు ఆయన. సో కానీ ఇక్కడ తమిళ ప్రజలు, నేను పర్సనల్గా నాకు తెలిసిన కొంతమంది తమిళనాడు ఎన్నికల ఓట్లు వేసిన వాళ్ళు నేను అడిగా. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏంటి ఈసారి విజయ్ వస్తాడా అంటే, ఏమో అండి చెప్పలేమన్నారు. మీరు ఎవరికి ఓటేసారు అంటే, నేను స్టాలిన్కి ఓటేసాను. ఎందుకు ఓటేసాను? డబ్బులు ఇచ్చాడు. సో డబ్బులు మనిషికి 1000 రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పింది ఆవిడ. ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇచ్చారట. మరి విజయ్ ఇవ్వలేదా అంటే, విజయ్ పైసా ఇవ్వలేదు, అందుకనే వేయలేదు. సో విజయ్ ఇక్కడ ఇవ్వలేదంటే ఎక్కడా ఇవ్వలేదు. కరెక్టే కదా. సో ఎక్కడా ఇవ్వలేదు, బట్ గెలిచాడు. అంటే ఏంటంటే, ఒకవేళ అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా ఈయనకి ఓట్లు వేసారు. అట్లీస్ట్ జనాలు ఇదేనా చేయాలి. వాళ్ళు నాయకుడికి లాయల్గా ఉన్నారు, డబ్బులకి లాయల్గా లేరు. ఇక్కడ డబ్బులకి లాయల్గా ఉన్నారు, నాయకుడికి లాయల్గా లేరు. అది సో డబ్బు తీసుకొని కూడా మోసం చేసి ఉండొచ్చు ఇక్కడ ఆంధ్రాలో కూడా. కానీ మన వాళ్ళు డబ్బు తీసుకున్న తర్వాత పాపం అని చెప్పి కొంచెం విశ్వాసం ప్రదర్శించారు. అక్కడ అదే అంటున్నా, తమిళ ప్రజల్లో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, ఒకటి అభిమానం చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళకి. భాషాభిమానమైనా లేకపోతే నాయకుడి మీద వాళ్ళకున్న నమ్మకం అయినా సరే గట్టిగా ఉంటుంది. అది వాళ్ళ ప్రూవ్ అయింది. విజయ్ గారు మన పవన్ కళ్యాణ్కి సమకాలికుడిగా చూస్తారు. అంటే ఎంజీఆర్ గారికి ఎన్టీఆర్ గారు ఎలాగో సమకాలీనం,
అలాగే మన పవన్ కళ్యాణ్కి ఇక్కడ ప్యారలల్ వరల్డ్స్ అంటారు చూడండి, మల్టీవర్స్ లాగా, అలా ఇక్కడ ఈయన. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రజలు మాత్రమే. లేకపోతే విజయ్ కూడా డక్కా ముక్కీలు తిని నెక్స్ట్ దానికి వచ్చేవాడు. అదృష్టం బాగుండి వాళ్ళు ఈయన మీద పెట్టుకున్న నమ్మకం, ఓట్లు డబ్బులకి లొంగకుండా గెలిపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు తమిళ ప్రజలు, తమిళ్ మక్కళ్. రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.